సులోచన ఏం బాధపడ మాకు, రాజుగారితో నేను చెప్తానులే. ఎవరు ఏమైంది? మా ఫ్రెండ్ సులోచన ఉంది కదే, వాళ్ళ ఆయన రోజు తాగొచ్చు బాగా కొడుతున్నాడంట, బాగా టార్చర్ పెడుతున్నాడంట, ఫోన్లో బాధపడుతుంది. మరుగుమందు పెడదామని చెప్పు. మరుగుమందు ఏంటి? మరుగుమందా? మరుగుమంది ఏంటి? నేను నిన్ను కొట్టినా తిట్టినా ఎంత సతాయించినా నువ్వు నాతోనే ప్రేమగా ఎట్లుంటున్నావు అనుకుంటున్నావు? నువ్వంటే ఇష్టం ప్రేమ కనుక. ఒక్కేం కాదు, నీకు మరుగుమందు పెట్టినా నేను. నువ్వు అట్లా మాట్లాడితే నాకు భయం వేస్తుంది. ఈయన నాతో ఎందుకు మాట్లాడతలేడు? నేను ఈయన కళ్ళకి అందంగా కనబడతలేనా? లేదా నా మీద కోపం వచ్చిందా? లేకపోతే ఈయన జీవితంలో ఇంకొక అమ్మాయి యువతను ఉన్నదా? నేను తాగిన అవసరం నా వైఫ్కి తెలియకుండా అంతే చాలు దేవుడా. చెప్పడం మర్చిపోయాను, ఆఫ్టర్నూన్ లంచ్ చేయొద్దు, టీమ్ అవుటింగ్ ఉంది, బయట తినేసి వస్తాను. సరే సరే, బాగా ఎంజాయ్ చేయండి. ఇంట్లో వాళ్ళ గురించి ఏం పట్టించుకోమాకండి, మీరు బాగా తినేసేయండి, ఓకేనా? నీకు కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను, పండగ చేసుకో. ఇంకా ఏం కావాలో వాట్సాప్లో మెసేజ్ చేయి, అవి కూడా యాడ్ చేస్తాను, ఓకేనా? ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే ఓకే, బాయ్ బాయ్. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి రండి. బాయ్ బాయ్. అడాళ్ళు మీకు జోహార్లు. బావా, ఇగో ఇగో నాకు 2 లక్షలు ఇవ్వవా? నేను ఐఫోన్ కొనుక్కుంటాను. అంతేనా? దీనికి ఎందుకు ఎంత కష్టపడుతున్నావు? ఇప్పుడే కావాలా? కావాలి. అవునా? ఒక్కసారి కళ్ళు మూసుకో. ఓకే మూసుకో. ఓకే ఓకే ఓకే. ఒకటి, 2, సరిపోయా? 2 లక్షలు, ఇంకో 4 లక్షలు కావాలా? 2 లక్షలు కావాలి. 2 లక్షలు. రాత్రి నువ్వు పార్టీ నుండి ఎన్నింటికి వచ్చినవే? రాత్రి తొందరగా వద్దామనుకున్నా కానీ పార్టీలో కొంచెం లేట్ అయింది. నువ్వు ఎప్పుడు ఇంత చెప్తావా? ఎన్నింటికి వచ్చినావో చెప్పాలి. రాత్రి 2 గంటలకు వచ్చాను ఇంటికి. నువ్వు తాగొచ్చినావు కదనే. అవును, అడగడం మర్చిపోయాను. నువ్వు దీపావళికి ఎన్ని శారీస్ కొనుక్కున్నావే? 2 చీరలు కట్టుకున్నావా? అవునా? మరి పండుగ రోజు ఒకటే కట్టుకున్నావు కదా, 2 నాకు చూపించవా? ఎందుకు చూపించింది బావా? చూపిస్తాను, తీసుకొస్తా. ఓకే, ఒకసారి ఛాయ్ పెట్టుకొని రావే. ఓకే. నా చెయ్యికి ఏమవుతుంది? నా చెయ్యికి ఏమవుతుంది? నా ఇంకో చెయ్యికి ఏమవుతుంది? బుక్ లూజ్ చేయొద్దు చేయొద్దు చేయొద్దు. నా చెయ్యికి ఏమవుతుంది? ఏమవుతుంది? కొట్టొద్దు. నేను చదువుకుంటా. బావా, నేను ఎట్లున్నానే? బాగున్నావే? అంతేనా? సూపర్ ఉన్నవే. ఇంతేనా? ఎప్పుడు ఇంకేమైనా చెప్పొచ్చు కదా నేను కొత్తగా. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నీ అంత అందంగా ఇంకెవరైనా దొరికినా చాలు, వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బావా, ఆశు, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. అయినా నీకు ఒక విషయం తెలుసా? ఈ శారీ నువ్వు లాస్ట్ టైం ఫంక్షన్లో కట్టుకున్నప్పుడు అందరినీ వైపు చూసారు. ఈ శారీ ఈ రోజే ఫస్ట్ టైం కట్టుకోవడం. నీకు అసలు గుర్తుందా? ఈ శారీ కొని 2 days అవుతుంది. కియోషా, ఎందుకు అరుస్తున్నావు? ఏదన్నా ఉంటే చిన్నగా చెప్పొచ్చు కదా. ఒకసారి అరిసావనుకో నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. నేను కూడా, నువ్వు నాకు ఏదైనా చెప్పినప్పుడు అరిచావనుకో నిన్ను వదిలేస్తా. అవునే, ఈరోజు కర్రీ ఎంత చేసినవే? 1/2 kg చేసిన. కిలో చేసేది ఉండే. ఎందుకు? టేస్ట్ అంత బాగుందా? కాదు, నువ్వు వేసిన ఉప్పు కేజీకి అయితే కరెక్ట్ సరిపోయింది.
నమస్కారం అండి, మేము జనాభా లెక్కల నుంచి వచ్చాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? 4 ఉంటామండి. మీరు, మీ ఆవిడ, 2 పిల్లలా? కాదండి, నేను నా 3 పిల్లలు.